వరల్డ్ ఆర్డర్ చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతుంది, జియోపొలిటికల్ ఈక్వేషన్స్ చేంజ్ అవుతున్నాయి. ఈ జియోపొలిటికల్ కండిషన్స్లో వరల్డ్ మొత్తం కూడా చేంజ్ అవుతూ ఉంటే ఇండియాని పర్టికులర్గా మీరు అబ్జర్వ్ చేస్తే మన ఇండియాకి సంబంధించిన 3 నైబర్స్ ఇండియా మీద ఎలా అటాక్ చేస్తున్నారో ఒకసారి చూడండి. ఇటువైపు నేపాల్ నిన్న, ఇటువైపు పాకిస్తాన్, అటువైపు చైనా. ఇండియాకి సంబంధించిన 3 నైబర్స్ ఇండియా మీద అటాక్ చేస్తున్నారు. ఇండియా యొక్క స్టెబిలిటీని దెబ్బతీస్తున్నారు, ఇండియా యొక్క పీస్ఫుల్ నేచర్ని దెబ్బతీస్తున్నారు, బోర్డర్ టెన్షన్ని క్రియేట్ చేస్తున్నారు, ఇంటర్నేషనల్గా ఇండియాని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడే ఎందుకు ఇది చేస్తున్నారు? ఒకవైపు ఇండియా తను కోవిడ్-19తో ఫైట్ చేస్తూ ఉంటే అన్ని కంట్రీస్ కోవిడ్-19కి సహకరించుకొని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్తో కంబైన్డ్ అయ్యి ఈ కోవిడ్-19 ట్రీట్మెంట్ గురించి, కోవిడ్-19 నుంచి వరల్డ్ ఎలా బయటపడాలో ఆలోచించాల్సిన టైంలో ఇండియాతో బోర్డర్ టెన్షన్కి రావాల్సిన అవసరం ఈ 3 దేశాలకు ఏముంది అని గమనిస్తే, ఇది అసలు ఎట్ ఏ టైం 3 కంట్రీస్ ఇండియా మీద దాడి చేస్తాయి అంటే బోర్డర్స్లో, దీన్ని మనం క్లియర్ కట్గా కోయిన్సిడెన్స్ అయితే కాదు, ఇది కన్ఫామ్గా ప్రొవోకేషన్. సో ఒకవైపు చైనా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర మన వాళ్ళు మన భూభాగంలోనే రోడ్లు వేసుకుంటా ఉంటే దానికి అబ్జెక్షన్ చెప్తూ గాల్వాన్ వ్యాలీలోను లద్దాఖ్కి అక్షయ్ చిన్కి మధ్యలో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఉంటే ఆ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గరలో ఉన్నటువంటి గాల్వాన్ వ్యాలీలోను ప్యాంగ్సాంగ్ సో లేక్ దగ్గర తన మిలిటరీ పవర్ని పెంచుకుంటూ నిన్న కూడా PCL 181 హోవిట్జర్ని మేము మా ఆర్మీ ఆర్సనల్స్లోకి జాయిన్ చేసాం, ఇది పవర్ఫుల్, ఇండియా బోర్డర్తో దగ్గరగా ఉండింది అంటే ఆ స్టేట్మెంట్ ఇవ్వటంలో అర్థం ఏంటి? ఇండియాతో వార్కి దిగడానికి రెడీ అవుతుందా చైనా? సో అసలు సింపుల్గా చెప్పాలంటే ఇండియన్ ఫోర్సెస్ ఎక్కువగా ఉన్నారు టిబెటన్ రీజన్స్లో కానీ, మీకు అరుణాచల్ ప్రదేశ్ రీజన్లో కానీ, ఏదైతే ఈస్టర్న్ సెక్టార్ బోర్డర్లో కానీ, వెస్ట్రన్ సెక్టార్ కానీ, సెంట్రల్ సెక్టార్ బోర్డర్లో కానీ ఇండియన్ ట్రూప్సే ఎక్కువగా ఉన్నాయి. ఇండియాకు సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్సే ఎక్కువగా ఉన్నాయి. సో వాటికి సంబంధించి పవర్ఫుల్ మిలిటరీ కంపారిజన్లో కూడా ఈస్టర్న్, వెస్ట్రన్, సెంట్రల్ సెక్టార్లో ఇండియానే పైచేయిగా ఉండింది. సో అయినా నువ్వు ప్రవోకింగ్ యాక్షన్స్ చేస్తూ ముందుకు వస్తుంది చైనా. తర్వాత చైనా చేస్తే పర్లేదు, ఎందుకంటే చైనాతో బోర్డర్ టెన్షన్ ఉంది అనుకోవచ్చు. సరే, మరి ఎప్పుడు లేనిది ఇప్పుడే ఎందుకు తీసుకొస్తుంది? ఎప్పటి నుంచో కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా గాల్వాన్ వ్యాలీలో కానీ, ప్యాంగ్సాంగ్ సో లేక్ దగ్గర కానీ. అంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ టైం. అంటే ఇండియా కోవిడ్-19 ఫైట్ చేస్తూ ఉంటుంది, దాన్ని ఇంటర్నేషనల్గా మనం బోర్డర్స్లో టెన్షన్స్ తీసుకొని వస్తే అన్స్టెబిలిటీ తీసుకురావచ్చు అనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుంది. ఇటువైపు నేపాల్ తన రాజ్యాంగాన్ని సవరించి మరి ఎప్పుడో కొనసాగుతున్న డిస్ప్యూట్ని ఇండియాతో పీస్ఫుల్గా చర్చించుకుంటే సాల్వ్ అయ్యే ఇష్యూని, సో ఉత్తరాఖండ్ స్టేట్లో పిటోగర్ డిస్టిక్లో ఉన్నటువంటి కాలాపానీ కానీ, లిపులేక్ పాస్ కానీ, లింపియాజురా కానీ 3 ప్లేసులని కూడా తనదే అని రాజ్యాంగంలో పెట్టుకొని రాజ్యాంగాన్ని సవరణ చేసి చైనా ఇన్ఫ్లుయెన్స్తో తీసుకొని వస్తుంది. నిన్న ఫార్మర్స్ బీహార్కి బోర్డర్గా ఉన్నటువంటి ఏరియాలో ఫార్మర్స్ మీద ఫైర్ ఓపెన్ చేయటం ఏంటి? వాళ్ళు ఏమైనా ఆర్మీనా? అసలు ఆర్మీ మీద కూడా ఫైర్ ఓపెన్ ఎలా చేస్తావు? ఓపెన్ బోర్డర్స్ కదా, ఇండియాతో పీస్ఫుల్ కరెక్షన్ మెకానిజం ఉంది కదా డిస్ప్యూట్స్కి సంబంధించి. ఎంత హయ్యర్ సిచ్యువేషన్ వచ్చినా కానీ నార్మల్ పీపుల్ మీద ఆర్మీ ఫైర్ ఓపెన్ చేయొచ్చా? మన ఆర్మీ ఎప్పుడైనా నార్మల్ పీపుల్ మీద ఫైర్ ఓపెన్ చేసిందా? ఈవెన్ నక్సలిజం మీద కూడా మనం ఆర్మీని ఉపయోగించాం కదా మన ప్రజలని. సో అలాంటి బీహార్ ఫార్మర్స్ మీద ఫైర్ ఓపెన్ చేస్తే నిన్న ఒకళ్ళు చనిపోయారు. అంటే నేపాల్ ఎంత ప్రొవోక్ అయిందో చైనా ఇన్ఫ్లుయెన్స్తో మనకు అర్థమవుతుంది. అటువైపు పాకిస్తాన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, బోర్డర్ టెన్షన్స్ని క్రియేట్ చేస్తూ గిల్గిట్ బాల్చిస్తాన్ వైపు, లైన్ ఆఫ్ కంట్రోల్ వైపు సీజ్ ఫైర్ వైలేషన్స్ చేస్తూ రోజు దాడులు చేస్తుంది. అటువైపు పాకిస్తాన్ రోజు సీజ్ ఫైర్ వైలేషన్స్, రోజు ప్రవోకింగ్ యాక్షన్స్ చేస్తుంది. ఇటువైపు చైనా ప్యాంగ్సాంగ్ సో లేక్ దగ్గర, గాల్వాన్ వ్యాలీ దగ్గర బోర్డర్ టెన్షన్స్ని క్రియేట్ చేస్తుంది. తను క్రియేట్ చేయడమే కాకుండా నేపాల్ని తన వైపు టిల్టెడ్గా మార్చుకొని బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనే పేరుతో నేపాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ నేపాల్ యొక్క అస్తిత్వాన్ని నేపాలే తను మర్చిపోయి చైనా వైపు టిల్ట్ అయ్యి ఇండియా క్లోజ్ ఫ్రెండు, ఇండియాతోనే 80% ట్రేడ్ కొనసాగిస్తున్న నేపాల్ చైనా వైపు వెళ్ళటానికి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది చైనా. అయితే ఈ టెన్షన్స్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇది కన్ఫామ్గా కోయిన్సిడెన్స్ కాదు, ఇండియా మీద 3 దాడి చేయడానికి రెడీ అయ్యారు. దీన్ని మనం స్ట్రాటజికల్గా ఎదుర్కోవడానికి మూవ్స్ తీసుకొని వస్తున్నాం. త్వరలో ఆ మూవ్స్ ఏంటో కూడా మనకు అర్థమవుతాయి. సో ఇది ఒక స్ట్రాటజికల్ డాక్యుమెంట్తో మనం ముందుకు వచ్చే అవకాశం ఉంది. అజిత్ దోవాల్ ఏమీ ఫ్రీగా కూర్చోరు, కన్ఫామ్గా మనం కూడా స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుకు వెళ్తాం. సరే, చైనా పాకిస్తాన్ని పక్కన పెడితే నేపాల్కి ఏమైందో అర్థం కావట్లేదు. నేపాల్తో మనకు పీస్ఫుల్ రిలేషన్స్ ఉంటాయి. సో పీస్ఫుల్గా మనం బోర్డర్ డిస్ప్యూట్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి కేపీ శర్మ ఓలీ
టిల్టెడ్ టువార్డ్స్ చైనా అవటం వల్ల అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ ఏదైతే ఉందో అది వాళ్ళ ఐడియాలజీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఐడియాలజీ సేమ్ అవటం వల్ల సో చైనా వైపు టిల్ట్ అయ్యి చైనాని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో నేపాల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీని నుంచి మనం బయటకు రావడానికి చాలా ప్రయత్నాలను కొనసాగిస్తున్నాం. సో మనం కూడా ఒక స్ట్రాటజిక్ మూవ్తో ముందుకెళ్తాం.